నర్సరావుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు నియోజకవర్గంలోని ప్రజల దగ్గర వినతి పత్రాలను అందుకున్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజావేదిక నిర్వహిస్తున్నామని, అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలు తెలుసుకునే కొరకు ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రజావేదిక నిర్వహిస్తున్నారని, ప్రజా సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులకు వినతి పత్రాలను పంపిస్తున్నామని, అధికారులకు ప్రజలు ఇచ్చిన వినతులను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు। అదేవిధంగా మే 2వ తేదీన రాష్ట్రానికి అమరావతికి వస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు। మరి ఉమ్మడి కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, స్వర్ణాంధ్రప్రదేశ్కి మార్చుకోవాలనే కార్యక్రమాన్ని చేపట్టి రేపు మే 2న నరేంద్ర మోడీ గారు, మన ప్రీతమ్మ ప్రధానమంత్రి గారు అమరావతి రావడం జరుగుతుంది। కాబట్టి మరి అందరూ కూడా కొన్ని వేల మంది, లక్షల మంది ఆ కార్యక్రమాన్ని హాజరవుతున్నారు। ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి। అదేవిధంగా ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే పెడుతున్నారు, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో దానికి ఎమ్మెల్యే హాజరవుతారు, అధికారులు హాజరవుతున్నారు। మరి ఎక్కువ మంది రేషన్ కార్డు లేదని, పెన్షన్ లేదని, అదేవిధంగా మరి ఇళ్ల స్థలాలు లేవని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు। కాబట్టి వారిచ్చే ప్రతి పిటిషన్ స్వీకరించి వారికి న్యాయం చేయడానికి ఉమ్మడి కుటుంబం సిద్ధంగా ఉంది। ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు। మేమందరం కూడా వారు వేసే ప్రతి అడుగులు వేసి ప్రజలకు చేరువుగా ఉండి వాళ్ళకి ఉన్న ఇబ్బందులు తొలగించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము। అదేవిధంగా అందరం కూడా రేపు మే 2న నరేంద్ర మోడీ గారి పర్యటన విజయవంతం చేయాలని చెప్పి ప్రజలకు నేను పిలుపునిస్తున్నాను।